రాష్ట్రాల్లో గవర్నర్సు బిల్స్ పెండింగ్ పెట్టి కూర్చుంటే సుప్రీంకోర్టు దాన్ని ప్రశ్నించొచ్చా లేదా? ఉదాహరణకి తమిళనాడు రాష్ట్రంలో 2020 సంవత్సరం నుంచి గవర్నర్ పదుల సంఖ్యలో బిల్స్ పెండింగ్ పెట్టి కూర్చుంటే తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు గవర్నర్ సంతకం పెట్టినా పెట్టపోయినా ఆ బిల్స్ అని పాస్ చేసినట్లు ప్రకటించింది. దానికి సంబంధించి రాష్ట్రపతి అసలు సుప్రీంకోర్టుకు ఆ పవర్ ఉందా, గవర్నర్ అధికారాల్లోకి చొరబాటు చేసుకునే పవర్ సుప్రీంకోర్టుకు ఉందా అని చెప్పి రాష్ట్రపతి ఆర్టికల్ 143 కింద సుప్రీంకోర్టుని సలహా కూడా అడిగారు. దాని మీద సుప్రీంకోర్టులో వాడి వేడిగా చర్చలు జరుగుతున్నాయి అన్నమాట. అయితే నిన్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టులో ఈ కేసు వాదన వింటూ ఒక ప్రశ్న వేశారు. ఇప్పుడు ఆర్టికల్ 356 ఏదైతే గవర్నర్స్ రాష్ట్రపతి పాలనను సిఫార్సు చేస్తారో, అంటే గవర్నర్ రికమెండేషన్స్ అనేవి ఉంటాయో, వాటికి సంబంధించి సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష చేసే అధికారం ఉన్నప్పుడు ఆర్టికల్ 200లో గవర్నర్ బిల్స్ పాస్ చేసే విషయంలో సుప్రీంకోర్టుకి న్యాయ సమీక్ష ఎందుకు ఉండదు అని చెప్పి ప్రశ్నించారనమాట. మనకు తెలుసు ఆర్టికల్ 356 కింద రాష్ట్రపతి పాలన విధిస్తారు రాష్ట్రాల్లో. దానికి సంబంధించి ఆర్టికల్ 356లో గవర్నర్ సిఫార్సు పంపించవచ్చు. ఆ రాష్ట్రంలో కాన్స్టిట్యూషనల్ మిషనరీ అంటే ఆ రాష్ట్రం రాజ్యాంగబద్ధంగా పరిపాలన జరగట్లేదు ఆ రాష్ట్రంలో అని చెప్పి దాన్ని కోర్టులు రివ్యూ చేయొచ్చు, అంటే హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా సమీక్షించవచ్చు అని చెప్పి ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1994లో చెప్పారు. మరి ఈ పవర్స్ ఉన్నప్పుడు సుప్రీంకోర్టుకి, అంటే గవర్నర్ డిస్క్రిషన్ ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేయమని చెప్పి చేసే సిఫార్సులను సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ రివ్యూ చేసే డిస్క్రిషన్ కోర్టులకు ఉన్నప్పుడు ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ బిల్స్ పైన సంతకం పెట్టకపోతుంటే సుప్రీంకోర్టు ప్రశ్నించకూడదా, దానిలో ఇంటర్వ్యూన్ అవ్వకూడదా, దానిలో తప్పేంటి అని చెప్పి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రశ్నించారనమాట. మనకు తెలుసు ఈ ఏప్రిల్ 8వ తారీఖున 2 జడ్జ్ బెంచ్ ఆఫ్ ద సుప్రీంకోర్టులోని 2 జడ్జ్ బెంచ్ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. దానిలో గవర్నర్ కానీ ప్రెసిడెంట్ కానీ ఏదైనా సరే ఆర్టికల్ 200-201 కింద బిల్స్ పెండింగ్ పెట్టి కూర్చుంటే సుప్రీంకోర్టు ఆర్టికల్ 142 కింద పవర్స్ వాడి ఆ బిల్స్ని పాస్ చేస్తున్నామని చెప్పింది. అంతేకాదు గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్న బిల్స్ 3 నెలల లోపల పాస్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అసలు గవర్నర్కి టైం లైన్ పెట్టే అధికారం సుప్రీంకోర్టుకు ఉందా? ఇదే పెద్ద క్వశ్చన్ అనమాట. కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 200లో స్టేట్ అసెంబ్లీ అంటే స్టేట్ లెజిస్లేచర్ బిల్స్ గవర్నర్కి పంపించినప్పుడు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే వీలైనంత త్వరగా గవర్నర్ దానిపై నిర్ణయం తీసుకోవాలి అని ఉంది. కానీ గవర్నర్ ఎంత కాలం లోపల సంతకం పెట్టాలి అనేది ఎక్కడ లేదనమాట. దీనికి సంబంధించి ఏదైతే ఆర్టికల్ 143 కింద ప్రెసిడెంట్ ఇలా సుప్రీంకోర్టు గవర్నర్ విషయాల్లో చొరబాటు చేసుకోవచ్చా, గవర్నర్ బిల్స్ పైన సంతకం పెట్టే పవర్ అనేది లెజిస్లేటివ్ పవర్ కదా, దానిలో సుప్రీంకోర్టు చొరబాటు చేసుకోవచ్చా, ఇది సపరేషన్ ఆఫ్ పవర్స్కి విరుద్ధం కాదని చెప్పి కూడా చాలా మంది వాదిస్తున్నారు. ఈ ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ ఏదైతే చేశారో దానికి సంబంధించి అనేక రాష్ట్రాలు మహారాష్ట్ర, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, గోవా, హర్యానా అండ్ పుదుచ్చేరి, యూనియన్ టెరిటరీ ఆఫ్ పుదుచ్చేరి వీళ్ళందరూ కూడా ఆర్గ్యుమెంట్స్ మొదలెట్టారనమాట. జ్యుడిషియరీ గవర్నర్ పవర్స్ని లిమిట్ చేయడానికి ట్రై చేస్తుంది, అది చాలా తప్పు అని చెప్పి చెప్పారనమాట. దీనికి సంబంధించి జ్యుడిషియరీ గవర్నర్ ఆర్టికల్ 356 కింద చేసిన సిఫార్సులను ప్రశ్నించే శక్తి ఉన్నప్పుడు జ్యుడిషియరీకి మరి ఆర్టికల్ 200 కింద బిల్స్ పెండింగ్ పెట్టి కూర్చుంటే ప్రశ్నించే శక్తి సుప్రీంకోర్టుకు ఉండదా అని చెప్పి క్వశ్చన్ చేశారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. మొత్తానికి ఇక్కడ గవర్నర్ అధికారాలు, గవర్నర్ బిల్స్ పెండింగ్ పెట్టే అంశాలు వీటిపైన సుప్రీంకోర్టులో వాడి వేడి ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి అనమాట. అయితే ఇక్కడ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ అంబేద్కర్ గారి కోట్ ఒకటి చెప్పారనమాట. కేంద్రము రాష్ట్రాలు వీలైనంత వరకు వాళ్ళ డొమైన్స్లో పనిచేసుకోవాలి. అన్లెస్ దెర్ ఇస్ అన్ ఇంటర్నల్ ఎమర్జెన్సీ, అంటే అత్యవసరమైన విషయాలు తప్పితే కేంద్రం రాష్ట్రాల విషయాలు చొరబాటు చేసుకోకూడదు, అదేవిధంగా రాష్ట్రాలు కేంద్రం విషయంలో చొరబాటు చేసుకోకూడదని, ఇలా గవర్నర్స్ కానీ ప్రెసిడెంట్ కానీ బిల్స్ పెండింగ్ పెట్టడం అనేది అనవసరమైన చొరబాటే, ఫంక్షనింగ్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పి కూడా చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించారు.